అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిన ఇష్యూ కాదు ఇది. ఇంకోటి మీరు చూపించిన పదం వాక్యంలో ఏమైనా అన్పార్లమెంటరీ ఉందా, ఏమైనా అబ్యూజింగ్గా ఉందా, ఏమైనా అవమానించే విధంగా ఉందా, ఏదైనా ఒక బూత్ పదం ఉందా, ఏముంది దాంట్లో? దానికంటే ముందేముంది, ఈ సభ మనందరిది, ఈ సభ మనందరిది, అది కూడా వినిపిస్తాను మీరు ఏమన్నారు. అయితే ఈ సభ మనందరిది. వాతావరణానికి కారకులు ఎవరని అడుగుతున్నారు. ఎస్, ఇది ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందు రోజు సాయంత్రమే ఎల్పీ సమావేశం పెట్టుకొని నిర్ణయించుకొని రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీని మాట్లాడనివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. స్పీకర్ గారు ఇస్తారు ఇవ్వాలి కాబట్టి రూల్ ప్రకారం ఇస్తారు, కానీ మనం మాట్లాడనివ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం రెడీ చేసుకొని వచ్చినారు. అక్కడ జగదీష్ రెడ్డి ఉన్నా ఇంకోరున్నా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెడతారు వాళ్ళు తప్పకుండా, అది ప్రజల్లో పోతుంది బాగా. ఎందుకంటే మనం రాసిన ఈ ప్రసంగంలో, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమీ లేదు, పసలేదు. ఉన్న కాడికి ఉన్న అక్షరం అబద్ధమే తప్ప అందులో నిజం లేదు, అది మీకు ఎప్పుడు ఫ్యూచర్ లేదు కాంగ్రెస్ వ్యూహం అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎప్పుడు తెలుసు మీకు కాంగ్రెస్ ముందు రోజు సాయంత్రమే